ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాగ్దానాలను ఫార్వర్డ్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 37:7. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. యెహోవా ఎదుట మౌనంగా ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో ఇంకా నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదని తొందరపడి దేవుణ్ణి దూషించకు. తొందరపాటు నీకు అవసరము లేదు. నువ్వు అడుగుతున్నావు ప్రభువుని, ఇంకా కార్యం జరగలేదు అని దేవుని సన్నిధిలో వచ్చి దేవుని మీద ఆయాస పడుతూ ఉంటారు చాలామంది. ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరగలేదు అనేసి. కొందరికి అప్పుడే పుట్టాలా, అప్పుడే పెరగాల, అప్పుడే చావాలా అంటారు. అట్లా కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మరి దేవునికి అప్పగించినప్పుడు ఆయన ఈ జవాబు ఇచ్చే వరకు నువ్వు ఎలాగ ఉండాలంట? సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి, అంతే. ఆయన నీకు జవాబు ఇచ్చే వరకు నువ్వు మౌనంగా ఉండాలి. ఆయన చిత్తంలో సమయంలో ఎప్పుడైతే నీకు దేవుడు జవాబు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు. దేవుడు జవాబు ఇచ్చినప్పుడే నువ్వు అందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాని తన మార్గంన వర్ధిల్లు అని చూసి వ్యసనపడకుము. ఇంకా వేరే వాళ్ళు దేవుని మార్గంలో డెవలప్ అవుతుంటే వాళ్ళని చూసి నువ్వు జెల్లెస్ కావద్దు, వాళ్ళని చూసి నువ్వు అసూయపడవద్దు, ఇతరులను చూసి నువ్వు అసూయపడవద్దు. దేవుని బిడ్డ, నీది నువ్వు చూసుకో. వేరే వాళ్ళని చూసి నువ్వు వాళ్ళు అట్లున్నారు, వీట్లున్నారు, వాళ్ళు బాగా డెవలప్ అవుతుంటుంది, నీకు అనవసరం. నీ ప్రార్థన నువ్వు చెయ్యు. నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టు, అంతే. అది నీ బాధ్యత. అంతేకాని వేరే వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడవద్దు, వేరే వాళ్ళని చూసి నువ్వు అసూయపడవద్దు, వేరే వాళ్ళని చూసి నువ్వు సనగొద్దు, గొనగొద్దు, అంతే. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు, ఓపిక కలిగి ఉండు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు తప్పకుండా జయ జీవితము ఇవ్వబోతున్నాడు. దేవుడు తప్పకుండా నీ అవసరతలు తీర్చబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుగా దీవించును గాక. ప్రభా, నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ ప్రార్థించి మౌనంగా ఉండి కనిపెట్టుకొని నీ చేతులు నా ఆశీర్వాదాలు పొందుకుంటూ సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.